బాల్కా సుమన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి వివేక్ వెంకటస్వామి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ పార్టీపై రైతులకు పూర్తిగా నమ్మకం పోయిందని, వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద తాము పిలుపునిచ్చిన ఆందోళనలలో రైతులెవరూ పాల్గొనడం లేదని బాల్కా సుమన్ స్వయంగా ఒప్పుకోవడమే ఇందుకు నిదర్శనమని మంత్రి ఎద్దేవా చేశారు. రైతులు రాకపోవడంతో సింగరేణి భవన్ను తగలబెట్టండి, రైలు పట్టాలు ధ్వంసం చేయండి అంటూ బాల్కా సుమన్ కావాలనే కార్యకర్తలను రెచ్చగొట్టి రాష్ట్రంలో విధ్వంసం సృష్టించాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తే చూస్తూ ఊరుకునేదే లేదని, చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమంలో మేమందరం రైలు రోడ్డు పోవాలని, రైలు రోడ్డు చేస్తే తెలంగాణ వస్తుందని చెప్పి మేము ఆ రోజులలో రైల్వే రోడ్డు చేయడం జరిగింది. మా పైన అందరి మీద కూడా కేసులు ఇప్పుడు కూడా నడుస్తున్నాయి. ఇప్పుడు దేనికి రైల్వే పట్టాలు కూల్చివేయాలని బాల్కా సుమన్ అన్నాడు? దళిత ముఖ్యమంత్రి చేయొద్దని చెప్పి కూల్చుమంటాడా? ప్రజలకు ఏదైతే మాట ఇచ్చినాడో డబుల్ బెడ్రూమ్ ఇల్లు, కొడుకుకు ఒక రూము, కోడలికి ఒక రూము, బిడ్డకు ఒక రూమ్ అని చెప్పి వారు ఏదైతే అప్పుడు హామీలు ఇచ్చినాడో దాని గురించి కూల్చివేయాలన్నా? తర్వాత నిరుద్యోగ వృద్ధి ఇస్తాను, నిరుద్యోగ వృద్ధి ఇవ్వలేదు యువకులకు. ఇవన్నీ అలా హయాంలో తప్పులు చేసిన దానికి ఆయన ఇప్పుడు వచ్చి మేము పట్టాలు ఎందుకు? అరే, అభివృద్ధి కార్యక్రమంలో ప్రభుత్వాన్ని సహకరించాలి. నిజంగా ఏమనంటే ఇది సజెషన్ ఇచ్చి మనం చేద్దామని చెప్పి సజెషన్ ఇవ్వాలి. కానీ ఈ డిస్ట్రక్టివ్ మెథడాలజీ ఏదైతే ఉన్నదో మానుకో బాల్కా సుమన్, ఇది సరైన పద్ధతి కాదు. చెన్నూరు నియోజకవర్గ ప్రజలు నీకు ఆల్రెడీ ఒకసారి బుద్ధి చెప్పిండ్రు, మళ్ళీ ఒకసారి బుద్ధి చెప్పాలనుకుంటే నువ్వు ఇలాంటి కార్యక్రమాలు చేస్తే డెఫినెట్లీ ఇంకోసారి నీకు సరైన బుద్ధి చెప్తారు.